వెల్కమ్ టు ఏపీ 39 టీవీ. సో ఇప్పుడు నేను చూపించబోయే వీడియో చూస్తే ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరికైనా చూస్తే దీనమ్మ జీవితం ఏం బతుకులు బతుకుతున్నాంరా అనేటట్టుగా చేస్తుంది. అసలు ఏంటి ఆ వీడియో ఇంత ఎందుకు ఎగ్జైట్ అవుతారు అని అంటే, బేసిక్గా మనం ఒక కుక్క పిల్ల మన బండి కింద పడితేనే, కుక్క పిల్ల ఏమన్నా కానీ చనిపోయి లేకపోతే దాని నడుములు ఇరిగితేనే మనం కొన్ని నెలల పాటు తలుచుకున్న ప్రతిసారి అరే నా బండి కింద పడి కుక్కపిల్ల చచ్చిపోయింది అని చెప్పి ఎంత పశ్చాత్తాపడతామో మనకు తెలుసు. కానీ ఇక్కడ 2 ప్రాణాలను బలికొని మద్యం మత్తులో ఒక డబ్బున్నాయి కదా అని ఒక అహంతో, ఒక అధికారంతో వాళ్ళు వెళ్ళి 2 ప్రాణాలు బలికొని జైలుకెళ్తే తర్వాత బెయిల్ మీద బయటకొస్తే కాస్తంత పశ్చాత్తాపం ఆ తప్పు చేసిన వారి ముఖంలో ఏమైనా కనబడుతుందా? వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఏమన్నా ఇలాంటివి ఏమైనా కనబడుతున్నాయా? హ్యాపీగా అదేదో ఒక పెద్ద ఘనకార్యం చేసి ఏదో పెద్ద సాధించిన వారిలా వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో డబ్బుంటే ఇండియాలో ఏమైనా చెయ్యొచ్చు, చంపడం కూడా లీగల్గా చంపచ్చు అని ఈ సోషల్ మీడియాలో చాలా చోట్ల మొత్తం మన ఇండియా మొత్తం ఇదే వీడియో వైరల్ అవుతుంది. కాస్తైనా పశ్చాత్తాపం లేకుండా వీళ్ళు ఎంత హోదాగా, ఎంత దర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేసి చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. సో మన సిస్టంలో కూడా తప్పు చేసిన వాడికి దుబాయ్లోను లేదా ఈ సింగపూర్లో ఇలాంటి చోట్ల ఏ విధమైన కఠిన శిక్షలు ఉంటాయో మన ఇండియాలో కూడా ఇదే రకమైన శిక్షలు పడితేనే కొంచెం బాధ్యతారహితంగా భయంతో ఉంటారు. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా లేదా పూర్ ఫ్యామిలీస్ అయితేనేమి అందరూ కూడా హ్యాపీగా ఉంటారని చెప్పి భావిస్తూ ఉన్నాం.